పీసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఏపీ ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ పాల్గొననున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు, కులగణన అంశాల్లో కాంగ్రెస్ వైఖరిపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు. అలాగే హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక ఏఐసీసీ మీటింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ నుండి తెలుసుకుందాం. సతీష్, కాంగ్రెస్ కీలక సమావేశం ప్రారంభమైంది. రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్లు, ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా హాజరయ్యారు. సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ ప్రెసిడెంట్ గా ఉన్న షర్మిల సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక సమావేశంలో ప్రధానంగా కులగణన అంశం పైన పెద్ద ఎత్తున కూడా సమావేశంలో చర్చ జరుగుతుంది. అనంతరం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపింది. ఎస్సీ వర్గీకరణ పైన కాంగ్రెస్ స్టాండ్ ఏంటి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీలకు సంబంధించిన ప్రధానంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, మెజార్టీ ఉన్న రాష్ట్రాలలో పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకోవాల్సిన అంశం పైన కూడా స్పష్టమైన క్లారిటీ ఇవ్వబోతుంది. ఎస్సీ వర్గీకరణ పైన ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే రాష్ట్రాల వారీగా ఇప్పటికే ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా మాట్లాడినప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం యొక్క స్టాండ్ ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ లోక్సభలో వాయిదా తీర్మానించింది. వాటి అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. మరోవైపు 8 రాష్ట్రాలకు నూతన పిసిసి ప్రెసిడెంట్ నియమించాల్సిగా ఉంది. అందులో ప్రధానంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా పిసిసి ప్రెసిడెంట్ నియామకం ఉంది. అది కూడా పెండింగ్లో ఉంది. ఆ 8 రాష్ట్రాలకు నూతన పిసిసి ప్రెసిడెంట్ నియామకానికి సంబంధించిన అంశం కూడా చర్చ జరగబోతుంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు కూడా పార్టీకి సంబంధించిన ప్రక్షాళన ఎక్కడా చేయలేదు. ఎన్నికలు రావడం, అనంతరం లోక్సభ ఎలక్షన్స్ రావడం, ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎక్కడ కూడా పార్టీకి సంబంధించి ప్రక్షాళన జరగలేదు. ఇక పార్టీ యొక్క ప్రక్షాళన చేయాలి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా వెళ్లాలనేది ప్రధాన ఎజెండాగా ఉంది. 4 రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరికి 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ప్రధానంగా హర్యానా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు. ఇక ఢిల్లీ ఎలక్షన్లు వచ్చే 2025 ఫిబ్రవరి నెలలో ఉన్న నేపథ్యంలో ఈ అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఆ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంలో ఏ విధంగా పార్టీ ముందుకు వెళ్లాల్సిన అంశంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడము, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ వైపున దేశవ్యాప్తంగా కూడా కొంత వ్యతిరేక పవనాలు వీచాయి. ఇటీవల లోక్సభ ఎలక్షన్స్లో కూడా చూసాము కాంగ్రెస్కి కొంత అనుకూలమైన పవనాలు వీచాయి అనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే 2000 వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రధానంగా 4 రాష్ట్రాల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ తీసుకుంది. ప్రధానంగా హర్యానా రాష్ట్రంలో ఇప్పటికే సర్వేలను కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందనేది కూడా సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో అలాంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు జార్ఖండ్లో కూడా ఇప్పటికే జార్ఖండ్లో హేమంత్ సోరెన్తో కూడా అక్కడ ప్రభుత్వాన్ని కోరిలేషన్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి, దేశవ్యాప్తంగా ఇతర నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అని అడుగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మల్లికార్జున నేతృత్వంలో ఒక కీలక సమావేశం అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. సాయంత్రానికి దీనిపైన ఒక బ్రీఫింగ్ కూడా ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. విజయచంద్రిక, థ్యాంక్ యూ సతీష్.